ఓం శాంతి. 20-30 సంవత్సరాల కింద చూసినట్లయితే వర్క్లో ఇంత స్ట్రెస్ లేదు. కుటుంబంలో సంపాదించేవారు ఒక్కరే, తండ్రి మాత్రమే సంపాదించేవారు. తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఎక్కడో మాత్రమే ఆడవారు సంపాదించేవారు. చాలా మటుకు నాన్నమ్మ తాతయ్యలు కూడా ఉండేవారు. అందరూ కలిసి ఉండేవారు. ఎంత తేడానో చూడండి. ఇంట్లో తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ ఉండి వారితో పాటుగా పెరిగిన పిల్లలకు ఎంత ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటుందో చూడండి. తండ్రి తన వర్క్ పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొంత స్ట్రెస్ ఉండొచ్చు, కానీ అదంత పెద్ద విషయంగా ఉండేది కాదు. అది అంత దుష్ప్రభావం చూపదు. ఎందుకంటే ఇంట్లో అంతటి ప్రేమాభిమానాల ఎనర్జీ ఉండేది కాబట్టి. అలాగే తల్లి ఇదే వాతావరణంలో వంట చేస్తుంది. మరి ఆ వంట యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది? అంత ప్రేమాభిమానాలతో నిండి ఉండేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితి చూడండి. పేరెంట్స్ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు, ఇదేమీ సమస్య కాదు. కానీ సమస్య ఎప్పుడు వస్తుందంటే తల్లిదండ్రులిద్దరూ ఇంటికి వచ్చేసరికి ఎలా వస్తున్నారు? నేను చాలా స్ట్రెస్డ్గా ఉన్నాను అనే ఫీలింగ్తో వస్తున్నారు. రోజంతా కోపాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. రోజంతా వర్క్లో జెలస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. జాబ్ గురించి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. రోజంతా వాళ్ళిలా వీళ్ళిలా అని జడ్జిమెంటల్ని క్రియేట్ చేసుకుంటున్నారు. వర్క్ గురించి జడ్జిమెంట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ నెగిటివ్ ఎనర్జీని మోసుకుని ఇంటికి వస్తున్నారు. ఈ రోజుల్లో పెద్దవారు, గ్రాండ్ పేరెంట్స్ ఎవ్వరూ ఇంట్లో ఉండడం లేదు. ఇటువంటి వాతావరణంలో పిల్లలు ఎలాంటి వైబ్రేషన్స్ను పొందుతున్నారు? ఇలాంటి మైండ్ సెట్తో ఇంటికి వెళ్ళి అందులో కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలంటే అది పెద్ద టాస్క్ అయిపోయింది. ఎంత బేజారు పడతారు? ఆ వంట ఎంత క్వాలిటీగా ఉంటుంది? వంట ఎంత రుచిగా ఉందనేది కాదు ముఖ్యం, ఎంతటి మంచి వైబ్రేషన్స్ నిండి ఉందనేది ఇంపార్టెంట్. మనసు ఎంత ప్రశాంతంగా ప్రేమతో ఉంటే అంత వైబ్రేషన్స్ ఆ భోజనంలో కూడా వస్తుంది. ఓం శాంతి.